14 ఏళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఒక కుర్రాన్ని ఈ ట్రస్ట్ వారు చేరదీసి 14 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారండి. నిన్న పేపర్లో చూశాను. అందుకని మా అమ్మాయి ఇలాంటిదైనా దీపగారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిజంగా ఇంత ట్రస్ట్ నడుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్ట్ ఇంత గొప్పదా, దీనిగా నేను వెళ్ళబోతున్నదేని నేను చాలా సంతోషించాను. నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల. ముందు ఒక్క విజ్ఞప్తి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం. అది చాలు. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం